విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. జయ శ్రీమన్నారాయణ. మాఘమాసంలో మఖా నక్షత్రంలో వచ్చినటువంటి ఈ మాసం ఏదైతే ఉందో దీనినే మాఘమాసం అంటారు. ఈ మాఘమాసంలో మనకు వచ్చే పండుగల గురించి ఏవేవి ఉత్సవాలు చేసుకోవాలన్నటువంటి విషయానికి మనం తెలుసుకుందాం. మాఘమాసం మనకు ప్రారంభమవుతున్నటువంటి ఏదైతే దీనికి ప్రత్యేకత ఏంటనగా మాఘమాసంలో సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, దీంట్లో ఈ మాసంలో వచ్చినటువంటి పండుగలు ఏవైతే ఉన్నో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ప్రప్రథమంగా వచ్చినటువంటి జ్ఞానదేవత ఎవరైతే ఉన్నారో, జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ దేవత ఉందో శ్రీ సరస్వతి నమో నమః. దీన్నే మనం శ్రీ పంచమి అంటారు. శ్రీ పంచమి, బసంత పంచమి కూడా అంటాం. అనగా సాక్షాత్తు సరస్వతీదేవి జన్మించినటువంటి ఈ ప్రపంచానికి తొలి దర్శనం ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి దినమైనటువంటిది శ్రీ పంచమి. శ్రీ అనగా లక్ష్మీదేవి. మరి సరస్వతీదేవి జ్ఞానానికి సంబంధించినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారు సరస్వతీదేవి, బ్రహ్మ యొక్క మానసపుత్రి. మరి అలా చెప్పుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులో ఉన్నటువంటి బ్రహ్మ యొక్క సతీమణి కూడా అంటారు, మానసపుత్రి. అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయానికి ఈ సృష్టిని ప్రారంభించడానికి వచ్చినటువంటి అవతార పురుషుల్లో సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు. ఆ సరస్వతీదేవి శ్రీ పంచమి అనగా ఈ మాఘమాసంలో వచ్చినటువంటి తొలి పండుగ ఏదైతే ఉందో జ్ఞానదేవతకు సంబంధించినటువంటి అమ్మవారు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అది మొదటి పండుగ. అనగా విద్యార్థులకు, చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ఆ తల్లి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దేవత ఎవరైతే ఉన్నారో సరస్వతీదేవి.